గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో సంస్థాగతంగా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? జోడు పదవులు అనుభవిస్తున్న నేతలకు పని భారం ఎక్కువ అవుతుందని టీడీపీ హైకమాండ్ ఊహించిన విధంగా పార్టీలో మార్పులకు సిద్ధమవుతోందా అంటే అవునని అంటున్నాయి పార్టీ వర్గాలు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రతిపక్షాలకు కోలుకోలేని ఝలకిచ్చేలా పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. ఇంతకీ తెలుగుదేశం అధిష్టానం చేయాలి అనుకుంటున్నా ఆ మార్పేంటి? ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో అనూహ్య మెజారిటీతో విజయం సాధించిన ఎన్డీఏ కూటమిలోని టీడీపీ పార్టీ పరంగా గుంటూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. విభజిత గుంటూరు జిల్లాలోనే కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే వైసీపీకి ఒక్కటంటే ఒక్క స్థానం దక్కలేదు. రాష్ట్రంలో అధికారంలోకొచ్చి కూటమి ప్రభుత్వం ఏడాది దాటిన సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ పట్టు నిలుపుకుంటూ ఎదురు లేకుండా చేసుకోవడానికి టీడీపీ హైకమాండ్ పార్టీలో కీలక మార్పులకు అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులను మార్చిన టీడీపీ గుంటూరు జిల్లాలో మాత్రం అధ్యక్షుణ్ణి మార్చలేదు. ఎన్నికల సమయం ముందు నుండి టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రవణ్ కుమార్ ని టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిస్తూ వచ్చింది అధిష్టానం. ప్రస్తుతం తాటికొండ ఎమ్మెల్యేగా ఉన్న తెనాలి శ్రవణ్ కుమార్ కు పార్టీ, ప్రభుత్వం రెండింటిలో కీలకంగా వ్యవహరించడం కొంచెం ఇబ్బందికరంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాడికొండ నియోజకవర్గం రాజధాని అమరావతి పరిధిలో కీలకంగా ఉంది. ఆ క్రమంలో పార్టీకి సంబంధించి గాని, ప్రభుత్వానికి సంబంధించి గాని అన్నీ కూడా శ్రవణ్ పైనే పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో పార్టీని కోఆర్డినేట్ చేస్తూ జిల్లా ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకోవాలంటే ఆ విధులు పూర్తి స్థాయిలో నిర్వర్తించే నేతకు బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం ఆలోచిస్తోందంట. గుంటూరు జిల్లాకు సంబంధించి మార్పులు చేయాలంటే పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నట్లు సమాచారం. శ్రవణ్ కుమార్ ని మార్చి బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న గల్లా మాధవికి పార్టీ పగ్గాలు ఇస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై హైకమాండ్ అభిప్రాయ సేకరణ చేస్తోందంట. అయితే ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు ఎవరికి ఇచ్చినా ఇదే సమస్య ఎదురయ్యే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కాకుండా ఇతర సీనియర్లకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అని ముఖ్య నేతల నుంచి అధిష్టానం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నట్లు వినిపిస్తోంది. పూర్తి టైం కేటాయించే సీనియర్ కి పార్టీ పగ్గాలిస్తే పార్టీకి సంబంధించిన అంశాలు, పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు కీలకంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని టీడీపీ పెద్దలు భావిస్తున్నారట. అయితే ప్రస్తుతానికి సీనియర్లంతా కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కూడా తెరపైకొస్తోంది. కొత్త వారిలో పదవులు ఆశించకుండా పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే నేతలు ఎవరున్నారా అని సామాజిక వర్గాల వారీగా అలాంటి వారి లిస్ట్ హైకమాండ్ తెప్పించుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందులో ప్రధానంగా ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేకుండా పార్టీ కోసం పనిచేస్తున్న వారిలో బీసీ సామాజిక వర్గం నుంచి డాక్టర్ శేషయ్య పేరు ప్రధానంగా వినిపిస్తోందట. బీసీ సామాజిక వర్గానికి ఇస్తే తప్పకుండా రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా బీసీ ఓటర్లు టీడీపీకి పటిష్టంగా నిలిచే అవకాశాలు ఉన్నాయన్న లెక్కలు వేసుకుంటున్నారట. అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ప్రస్తుతం జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. పార్టీకి సంబంధించి జిల్లాలో కీలకమైన పదవుల్లో కాపు సామాజిక వర్గం వారు లేకపోవడం వారికి పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తే ఆ వర్గాలు టీడీపీకి మరింత చేరువవుతాయని అధిష్టానం ఆలోచిస్తోంది. ఏదేమైనప్పటికీ నియోజకవర్గాల వారీగా పార్టీకి పనిచేస్తున్న సీనియర్ నేతలకు సంబంధించిన లిస్ట్ నైతే ప్రస్తుతం అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది.